ఫైర్ లో గుర్రాలు వచ్చాయి మరియు వాటిపై కాల్చవచ్చు. అంతేకాకుండా మనకు అనేక లూట్లతో కూడిన కొత్త నీటి అడుగున ప్రాంతం ఉంది. చాలా శక్తివంతమైన కొత్త ఆయుధం కూడా ఉంది. ఆకాశంలో ఒక తిమింగలం ఉంది. మీరు మ్యాచ్లలో చేపలు పట్టవచ్చు కొత్త పెంపుడు జంతువుతో పాటు. ఇవి అడ్వాన్స్ సర్వర్ లోని కొత్త అప్డేట్లు. ఇప్పుడు మ్యాచ్లలో మీరు కొత్త వాహనాన్ని కనుగొంటారు. అది గుర్రం. దానితో మీరు వీలీ చేయవచ్చు మరియు దూకవచ్చు కూడా. అంతేకాకుండా మీరు దానిపై నుండి కాల్చవచ్చు. కదలిక చాలా బాగుందని, ఆడటానికి చాలా సరదాగా ఉందని నాకు అనిపించింది. అయితే గుర్రం దెబ్బతింటుంది మరియు మీరు దానిని లేదా ఏదైనా శత్రువును కాల్చినట్లయితే అది కేవలం అదృశ్యమవుతుంది. బెర్ముడాలో మనకు ఈ కొత్త నీటిలో మునిగిన ప్రాంతం ఉంది. ఇది ప్రాథమికంగా కలహరి మ్యాప్ లో ఒక భాగం మరియు మీరు తీసుకోవడానికి చాలా లూట్లు ఉన్నాయి. మరియు ఇక్కడ మధ్యలోకి వచ్చినప్పుడు ఈ కత్తి, ఈ త్రిశూలం, అది ఏదైనా సరే ఉన్న చోట మీరు కొత్త ఆయుధాన్ని పొందవచ్చు. దీని పేరు వాటర్ క్యానన్. ఇది ప్రాథమికంగా మార్చబడిన ప్లాస్మా ఆయుధం మరియు ఇది చాలా శక్తివంతమైనది. ఇది నీటి ధారను విడుదల చేసి శత్రువును చాలా సులభంగా తొలగిస్తుంది. మ్యాప్ లో చేపలు పట్టే ప్రదేశాలు కూడా ఉన్నాయి. అక్కడ మీరు ఆర్మర్ పెనట్రేషన్ పెరుగుదల, ఈపీ రికవరీ మరియు మొదలైన ప్రత్యేక వస్తువులు మరియు బఫ్లను పట్టుకోవచ్చు. మీరు ఈ బఫ్లను తీసుకున్నప్పుడు ఆట మొత్తం మిమ్మల్ని అనుసరించే ఈ చిన్న చేపలు మీకుంటాయి. అవి బఫ్లను సూచిస్తాయి. ప్రత్యేకమైన ఎయిర్ డ్రాప్లను వదిలే ఈ తిమింగలం కూడా ఉంది మరియు అది మ్యాప్ లో చాలా పెద్దది మిత్రమా. అంతేకాకుండా మనకు కొత్త పెంపుడు జంతువు పైరో ఉంది. ప్రొఫైల్ ను యాక్సెస్ చేసినప్పుడు మీకు పెంపుడు జంతువు లభిస్తుంది మరియు అది లాగిన్ క్రమం ప్రకారం అభివృద్ధి చెందుతుంది. రోజువారీ లాగిన్ చేయడం ద్వారా మీరు పెంపుడు జంతువును చురుకుగా ఉంచుతారు. ప్రతి లాగిన్ పైరోను అభివృద్ధి చేయడానికి అనుభవాన్ని ఇస్తుంది. 3 పరిణామ దశలు ఉన్నాయి మరియు అది ఎలా కనిపిస్తుందో అంటే దాని రూపం మీరు ఇక్కడ స్కిల్లలో చూడవచ్చు. ఇప్పుడు కొత్త విషయాల గురించి మీకు ఏమనిపించిందో కమెంట్ చేయండి. తర్వాత నేను కొత్త పాత్రను మరియు మరిన్నో కొత్త విషయాలను తీసుకొస్తాను. కాబట్టి లైక్ చేయండి మరియు నన్ను ఇక్కడ ఫాలో అవ్వండి.